తెలివైన వంతెన. బోధి అనే ఒక ఉత్సాహవంతుడైన ఉడుత ఒక ఆధునిక అడవిలో నివసించేది. బోధికి ప్రతిదీ వేగంగా చేయడమంటే చాలా ఇష్టం. తను ఎప్పుడూ తన దగ్గర ఉన్న చిన్న గ్యాడ్జెట్తో అడవిని పరిశీలిస్తూ ఉండేది. అదే అడవిలో స్థిర అనే ఒక ముసలి తాబేలు ఉండేది. స్థిర చాలా నెమ్మదిగా నడిచినా అతనికి అడవిలోని ప్రతి రహస్యం తెలుసు. అతను ఎప్పుడూ తన దగ్గర ఉన్న పాత పుస్తకాలను చదువుతూ ఉండేవాడు. ఒకరోజు అడవిలో పెద్ద తుఫాను వచ్చింది. దానివల్ల పండ్లతోటకి వెళ్లే వంతెన విరిగిపోయింది. జంతువులన్నీ నదికి ఆవలి ఒడ్డున ఉన్న ఆహారం కోసం ఎదురుచూస్తూ దిగులుగా నిలబడ్డాయి. నేను దీన్ని చిటికలో బాగుచేస్తాను అని బోధి గర్వంగా చెప్పింది. తను చాలా వేగంగా కొన్ని సన్నని తీగలను సేకరించి వాటితో విరిగిన వంతెనను కలపడానికి ప్రయత్నించింది. కాని బోధి కట్టిన తీగలు చాలా బలహీనంగా ఉన్నాయి. తను వంతెనపై అడుగు వేయగానే తీగలు తెగిపోయాయి. బోధి నదిలో పడబోతుంటే స్థిర తన గట్టి వీపును అడ్డుపెట్టి రక్షించాడు. బోధి, వేగం మాత్రమే ఉంటే సరిపోదు, చేసే పనిలో పద్ధతి మరియు సహనం కూడా ఉండాలి అని స్థిర నెమ్మదిగా చెప్పాడు. అతను నేలపై ఒక కర్రతో వంతెనను ఎలా నిర్మించాలో ఒక బొమ్మ గీసి చూపించాడు. స్థిర చెప్పిన పద్ధతి ప్రకారం బోధి అడవిలోకి వెళ్లి గట్టి రాళ్లను, బలమైన చెక్కలను వేగంగా మోసుకొచ్చింది. స్థిర వాటిని ఎక్కడ అమర్చాలో బోధికి సూచనలు ఇచ్చాడు. ఇద్దరూ కలిసి పనిచేయడం మొదలుపెట్టారు. బోధి తన వేగంతో సామాగ్రిని తెస్తుంటే స్థిర తన బలం మరియు ఆలోచనతో వంతెన పునాదిని గట్టిగా నిర్మించాడు. కొద్దిసేపటికే ఒక బలమైన మరియు అందమైన వంతెన తయారైంది. బోధి ఆ వంతెనపై ఎగిరి గంతేస్తూ దాని బలాన్ని పరీక్షించింది. ఈసారి అది కదల్లేదు. జంతువులన్నీ సంతోషంగా వంతెన దాటి పండ్లతోటకి వెళ్లాయి. బోధి మరియు స్థిర మంచి స్నేహితులయ్యారు. వేగం మరియు అనుభవం తోడైతే సాధించలేనిది ఏదీ లేదని అందరూ గ్రహించారు.